నీతోనే ఉంటా, నీలానే ఉంటా, నిన్నే ప్రేమిస్తా, నిన్నే ఆరాధిస్తా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశాఖ అగ్రపీఠంలో ఉన్న అద్భుత శక్తి గల దివ్య బాలయేసు దేవాలయం కొత్తకోట విచారణలో జూలై మాసం నుండి అఖండ జపమాల ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. జపమాల మా ఆయుధం అనే అంశంచే జూలై నుండి అక్టోబర్ వరకు 122 రోజులు ప్రతి ఒక్క విశ్వాసుల గృహంలో జపమాలలు జరగనున్నాయి. శతాబ్దాలుగా మన కథోలిక విశ్వాసానికి మూల స్తంభంగా ఉన్న పవిత్ర జపమాల అనే అందమైన మరియు శక్తివంతమైన ఆయుధం గురించి తెలుసుకుందాం. జపమాల జపించడం అనేది మన జీవితాలను ఎలా తీవ్రంగా ప్రభావితం చేస్తుందో వివరించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. జపమాల కేవలం పూసల తీగ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఆయుధం, దయ యొక్క మూలం మరియు దేవునికి తల్లి మరియకు దగ్గరయ్యే సాధనం. జపమాల ద్వారా మనం యేసుక్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం గురించి ధ్యానిస్తాము. మనము స్వర్గపు తల్లి అయిన నిష్కలంక మరియమాత మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటున్నాము. జపమాల శాంతి, ఓదార్పునకు మార్గాన్ని అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళనతో నిండిన ప్రపంచంలో జపమాల మనకు శాంతి, ఓదార్పును అందిస్తుంది. మనము ప్రార్థనలు చేస్తూ దేవరహస్యములను ధ్యానిస్తున్నప్పుడు మనకు దేవుని అనంతమైన ప్రేమ, దయ గుర్తుకు వస్తుంది. అతని దైవిక ప్రణాళికలపై విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేస్తుంది. జాన్ పాల్ II ఒకసారి ఇలా అన్నాడు: జపమాల నాకు ఇష్టమైన ప్రార్థన, ఒక అద్భుతమైన ప్రార్థన. దాని సరళత, దాని లోతు అద్భుతమైనవి. ఈ సరళత, లోతు మన ఆధ్యాత్మిక ఎదుగుదలను ప్రోత్సహిస్తూ దేవునితో గాఢమైన సంబంధానికి మనలను ఆహ్వానిస్తాయి. సంతోషకరమైన, దుఃఖకరమైన, మహిమాన్వితమైన మరియు వెలుగు యొక్క దేవరహస్యములను ధ్యానించడం ద్వారా మనం యేసు, మరియ తల్లి జీవితంలోని ముఖ్య సంఘటనలను ప్రతిబింబిస్తాయి. సువార్తపై మన అవగాహనను మరింతగా పెంచుకుంటాము. దేవుని చిత్తానికి అనుగుణంగా మరింత నమ్మకంగా జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తాము. ఒక కుటుంబం లేదా సంఘంగా కలిసి జపమాలను ప్రార్థించడం ఒకరితో ఒకరు మన బంధాలను బలపరుస్తుంది. ఐక్యత, ప్రేమ మరియు పరస్పర మద్దతును ప్రోత్సహిస్తుంది. మత్తయి సువార్త 18:20లో చెప్పినట్లు, నా పేరు మీద 2 లేదా 3 ఎక్కడ సమావేశమవుతారో నేను వారితో ఉంటాను. మనము ప్రార్థన చేయడానికి సమావేశం అయినప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణం మనం ఒంటరిగా లేమని ఒకరికొకరు గుర్తు చేసుకుంటాము. మనము విశ్వాసం యొక్క పెద్ద కుటుంబంలో భాగం. జపమాల ప్రార్థనల యొక్క పునరావృత స్వభావం దేవుని సన్నిధికి మన హృదయాలను తెరిచే ఆలోచనాత్మక స్థితిలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. కీర్తన 46:10 చెప్పినట్లు, నిశ్చలముగా ఉండుము, నేను దేవుడిని తెలుసుకునుము. మనము దేవరహస్యములను ధ్యానిస్తున్నప్పుడు మనం యేసునితో మన సంబంధంలో వృద్ధి చెందుతాము. ఆయన ప్రేమ, దయను మరింత గాఢంగా అనుభవిస్తాము. సెయింట్ పాద్రే పియో జపమాలని ఈ కాలానికి ఆయుధంగా అభివర్ణించారు. ఇది శోధనలకు, పాపాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన సాధనం. రోజువారి ప్రార్థనకు కట్టుబడి దయ, ఆధ్యాత్మిక బలంతో మనల్ని మనం బలపరుచుకుంటాము. చెడు యొక్క ఉచ్చులను ఎదిరించడానికి మనము వీలు కల్పిస్తాము. జపమాల అంతర్గత స్వస్థతను కూడా ప్రోత్సహిస్తుంది. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన చింతలు, భయాలు, బాధలను దేవునికి అప్పగిస్తాము. మరియ తల్లి మధ్యవర్తిత్వం ద్వారా అతని దైవిక దయలో మనము ఓదార్పు మరియు స్వస్థత లభిస్తుంది. యేసుక్రీస్తు మరియ తల్లి జీవితాల్లో ఉదహరించిన సద్గుణాలు మనం అనుసరించడానికి ఆదర్శంగా నిలిచాయి. ఏదైతే సత్యమైనదో, ఏది శాస్త్రమైనదో, ఏది సరైనదో, ఏది స్వచ్ఛమైనదో, ఏది సుందరమైనదో, ఏది మర్చిపోదగినదో,
ఏది శ్రేష్టమైనది లేదా శృతించదగినది అయితే అటువంటి వాటి గురించి ఆలోచించండి. ఫిలిప్పీలు 4:8. జపమాల ద్వారా మన దైనందిన జీవితంలో వినయం, సహాయం, ప్రేమ, విశ్వాసం వంటి సద్గుణాలు పెంపొందించుకోవడానికి మనము ప్రేరేపించబడ్డాము. ప్రియమైన మిత్రులారా, జూలై నుండి అక్టోబర్ వరకు ప్రతిరోజు జపమాల ప్రార్థనలు చేసే ఈ అవకాశాన్ని స్వీకరించమని నేను మీలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని దీవెనలు, మార్గదర్శకత్వం, రక్షణ కోసం కుటుంబాలుగా, సంఘాలుగా కలిసి రండి. జపమాల ఒక బహుమతి, మన విశ్వాసం యొక్క నిధి. అది మన జీవితాలకు సమృద్ధిగా కృపను తెలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. సెయింట్ లూయిస్ డి మెంట్ఫోర్ట్ మాటలలో, ప్రజలు కలిసి జపమాలని చెప్పినప్పుడు అది దెయ్యానికి చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ బహిరంగ ప్రార్థనలో అతనిపై దాడి చేసే సైన్యం ఇది. మన ఆశీర్వాదం తల్లి యొక్క శక్తివంతమైన మధ్యవర్తిత్వంపై నమ్మకంతో ఈ రోజువారీ ప్రార్థనలకు కట్టుబడి ఉందాం. పవిత్ర జపమాల మనలను యేసు హృదయానికి దగ్గరగా నడిపిస్తుంది, మన జీవితాలను మనం ఊహించలేని విధంగా మార్పిస్తుంది. చివరిగా, ప్రతిరోజు సాయంత్రం మాతో కలిసి 6:30కి మీరు కూడా జపమాలను జపించాలని మరియు అక్టోబర్ 31వ తేదీన అతి ఘనంగా జరగబోచున్న జపమాల మాత మహోత్సవం పాల్గొనమని కోరుతూ ఫాదర్ అజయ్ కుమార్, కొత్తకోట విచారణకర్తలు.